నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। చీరాల జాండ్రపేటలోని శ్రీ దాదా అమీన్ పీర్ దర్గాలో 49వ గంధం వేడుకలు ఈ నెల 26 నుంచి 3 రోజుల పాటు నిర్వహణ। మీడియా సమావేశంలో గంధం వేడుకలు కరపత్రాన్ని ఆవిష్కరించిన దర్గా భక్త బృందం। ముగిసిన లేక్రోస్ రాష్ట్ర స్థాయి పోటీలు ఓవరాల్ ఛాంపియన్ గా బాపట్ల జిల్లా ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ ఫైట్ మాస్టర్ కింగ్ సల్మాన్। సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి। సాధారణ తనిఖీల్లో భాగంగా చీరాల 1 టౌన్ కారంచేడు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సౌత్ కోస్ట్ రేంజ్ డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి। నేరాల నియంత్రణలో పోలీసు అధికారులు చేపట్టాల్సిన అంశాలపై సూచన। చీరాల మండలం జాండ్రపేటలోని శ్రీ దాదా అమీన్ పీర్ దర్గా 49వ గ్రంథ మహోత్సవ వేడుకలు ఈ నెల 26వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు। జాండ్రపేటలోని అమీన్ పీర్ దర్గా వద్ద నిర్వహించనున్న 49వ గ్రంథ మహోత్సవాలను పెద్ద ఎత్తున భక్తులు హాజరై జయప్రదం చేయాలని దర్గా కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా స్థానికంగా దర్గా వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 49వ గ్రంథ మహోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు। ఈ వేడుకలకు కడప పెద్ద దర్గా పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ పాషా అరిపుల్లా మహమ్మద్ హుసేని చిష్టి ఉల్ ఖదరి సజ్జాద్ నషీన్ హాజరు కానున్నట్లు తెలియజేశారు। జాండ్రపేట దాదా అమీన్ పీర్ వారి దర్గా యందు ఈ నెలలో 26వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు జరగబోయే గంధ మహోత్సవ కార్యక్రమం గురించి వివరణ। 26వ తారీఖు రాత్రి 10 గంటలకు బ్యాండు వాయిద్యములతో మేళతాళాలతో గంధము బయలుదేరి గ్రామము ప్రదక్షిణ చేసి 27 ఉదయం 7 గంటలకు దర్గాకు వస్తుంది। ఆ టైంలో కడప పీఠాధిపతులు ఆరిఫుల్లా హుసేని సర్కార్ వారు ఫాతిహాలు ఇచ్చి ప్రసాదాలు పంచబడుతుంది। 27 సాయంత్రం 7 గంటలకు దీపారాధన కార్యక్రమం జరుగుతుంది। తదనంతరం ప్రసాదాలు పంచబడును। 28 ఉదయం 9 గంటలకు తహలీల్ ఫాతిహా చదివింపులు జరిపిన తర్వాత ప్రసాదాలు పంచబడుతుంది। జాండ్రపేట ఉరుసు కార్యక్రమం జరుగుతుంది। గంధ మహోత్సవం ఈ ఉరుసు కార్యక్రమం అనేది 3 రోజులు జరిగింది। 26వ తేదీన, అదేవిధంగా 27వ తేదీన, 28వ తారీఖున ఈ 3 తేదీలు ఈ కార్యక్రమం జరుగుతాయి। అదేవిధంగా ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా, అదేవిధంగా ఇటు పన్నూరు, గుంటూరు, అదేవిధంగా చినగంధం, ఇటు ప్రకాశం డిస్టిక్ అనేక మంది యావజ్జాత ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని గురుగారి యొక్క దీవెనలు తీసుకొని సక్సెస్గా చేయాలని కోరుకుంటూ చీరాల కారంచేడు రోడ్లోని ప్రైడ్ ఇంటర్నేషనల్ పాఠశాల క్రీడా మైదానంలో గడిచిన 2 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి లాక్రోస్ గేమ్స్ ఆదివారంతో ముగిశాయి। కాగా పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్ గా బాపట్ల జిల్లా జట్టు నిలిచింది। అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల జట్లలో ప్రతిభ చూపిన క్రీడాకారులను జాతీయ జట్టుకు ఎంపిక చేశారు। విద్యతో పాటుగా క్రీడల్లోనూ రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఏపీ లాక్రోస్ అధ్యక్షుడు డాక్టర్ మునికృష్ణ అన్నారు। చీరాల కారంచేడు రోడ్లోని ప్రైడ్ ఇంటర్నేషనల్ పాఠశాల క్రీడా మైదానంలో గడిచిన 2 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి లాక్రోస్ గేమ్స్ ఆదివారంతో ముగిశాయి। కాగా పోటీలలో ఓవరాల్ ఛాంపియన్ గా బాపట్ల జిల్లా జట్టు నిలిచింది। అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల జట్లలో ప్రతిభ చూపిన క్రీడాకారులను జాతీయ జట్టుకు ఎంపిక చేశారు। కాగా బహుమతుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ ఫైట్ మాస్టర్ కింగ్ సల్మాన్ హాజరయ్యారు। ఈ సందర్భంగా పోటీలలో విజేతగా నిలిచిన క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలోనైనా క్రింద రంగంలోనైనా సరే భవిష్యత్తు ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు। తద్వారానే మంచి భవిష్యత్తు సాధ్యపడుతున్నారు। కార్యక్రమం జిల్లా అధ్యక్షులు, పాఠశాల కరస్పాండెంట్ అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు। నమస్తే, థ్యాంక్ యూ ఫర్ ఫ్రైడ్ స్కూల్ అండ్ ఫ్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అశోక్ బాబు గారికి చాలా ధన్యవాదాలు। స్కూల్ నడిపేదే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేసి అంత స్పోర్ట్స్, హెల్త్, ఎవ్రీథింగ్ ఆయన చేసే ఆ కృషిని బట్టి నిజంగా చూసినప్పుడు చాలా షాక్ అయ్యాం। ఇలాంటి స్కూల్ అనేకమైన ఈ చుట్టుపక్కల పెట్టి భవిష్యత్తులో మన భారతదేశానికి మంచి సేవ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ సార్ అశోక్ బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్। ఈ క్రీడలు చూసినాక చిన్నప్పుడు మా జీవితాలు గుర్తొస్తున్నాయి।
సో చిన్నపిల్లల్ని చూస్తే చాలా ముచ్చటగా ఉంది. అందుకే చాలాసేపు ఉండాలనిపిస్తుంది కానీ అనేక మీటింగ్లు ఉండడం వల్ల వెళ్ళిపోతున్నాను. సారీ ఫర్ దట్. గాడ్ బ్లెస్ యూ. సాధారణ తనిఖీల్లో భాగంగా చీరాల సబ్ డివిజన్ పరిధిలోని చీరాల 1 టౌన్, కారంచేడు పోలీస్ స్టేషన్లను సౌత్ కోస్టల్ రేంజ్ డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీ తుషార్ డూడీతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పోలీస్ స్టేషన్లను శాంతి భద్రతల పరిస్థితులపై ఆరా తీశారు. నేరాల నియంత్రణలో పోలీసు అధికారులు చేపట్టాల్సిన అంశాలపై ఆయన పలు సూచనలు చేశారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సౌత్ కోస్టల్ రేంజ్ డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. సాధారణ డంకిల్లో భాగంగా చీరాల సబ్ డివిజన్ పరిధిలోని చీరాల 1 టౌన్, కారంచేడు పోలీస్ స్టేషన్లో సౌత్ కోస్టల్ రేంజ్ డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీ తుషార్ డూడీతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆయా పోలీస్ స్టేషన్లో శాంతి భద్రతల పరిస్థితులపై ఆరా తీశారు. నేరాల నియంత్రణలో పోలీసు అధికారులు చేపట్టాల్సిన అంశాలపై ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రత పరిరక్షణ, పెండింగ్ కేసులు త్వరితగతిన ఛేదించడం గురించి ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా పోలీస్ అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. ఇదే క్రమంలో ప్రజలందరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న డిజిటల్ అరెస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. వాట్సాప్ ద్వారా కాల్ చేసి కస్టమ్స్, సిఐడి, విజిలెన్స్, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులమని బెదిరింపులు వచ్చినప్పుడు మనోధైర్యం కోల్పోకుండా స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు. ఒకవేళ ఏదైనా సైబర్ మోసంలో డబ్బులు కోల్పోతే వెంటనే 1930 నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలపాలన్నారు. పోలీస్ అధికారులు సైబర్ నేరాల గురించి ప్రజల్లో మరింత చైతన్యం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రామాపురం బీచ్ ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటుకు సాధ్యాలను పరిశీలించడం జరిగిందన్నారు. త్వరలోనే చీరాల పట్టణ, రూరల్, సముద్ర తీర ప్రాంతాల్లో విస్తృతంగా సీసీ కెమెరాలను, మైక్లను ఏర్పాటు చేసి వాటన్నింటినీ కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేసి పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. తద్వారా అనుమానాస్పద పరిస్థితులు ఉంటే మైక్ ద్వారా స్థానిక వీధుల్లో ఉన్న సిబ్బందిని, ప్రజలను అప్రమత్తం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. తనిఖీలలో చీరాల డీఎస్పీ ఎండి మొయిన్, సిఐలు శ్రీనివాసరావు, నాగభూషణం సిబ్బంది ఉన్నారు. పోలీస్ స్టేషన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. చీరాల పోలీస్ స్టేషన్లో లా అండ్ ఆర్డర్ గురించి, కానీ క్రైమ్ గురించి, పోలీస్ డిసిప్లిన్ గురించి, ట్రాఫిక్ గురించి జనరల్గా ఇష్యూస్ ఉన్నాయి. మీరందరూ ప్రెస్లో, మీడియాలో కూడా మధ్య మధ్యలో రాస్తారు, మాట్లాడతారు. దాని మీద కూడా ఒకసారి మాట్లాడడం, సమీక్షించడానికి రావడం జరిగింది. సైబర్ క్రైమ్లో లోన్ యాప్సే కాదు, సైబర్ క్రైమ్లో కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఆల్రెడీ మన పోలీస్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీస్ ఆఫీసర్స్ ఇప్పుడు సైబర్ క్రైమ్ మీద కూడా నిఘా పెడుతున్నారు. ఈ సైబర్ క్రైమ్ ఇక్కడే కాదు, ఇది మొత్తం ఇండియాలో మనకి పెరిగింది. దాని మీద కూడా మనం ఆంధ్ర పోలీస్ ప్రత్యేకంగా బాపట్ల డిస్టిక్లో కూడా చర్య తీసుకుంటున్నారు. చాలా కేసు ఈ మధ్యలో రిజాల్వ్ కూడా చేశారు. ఇంకా స్పెసిఫిక్ ఏదైనా కేసు మీ అడిగితే దాని గురించి మనం తర్వాత చెప్తా. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లాలో ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన రీఓపెన్ అర్జీలకు పరిష్కారం చూపుతున్నారు. కానీ ఫీడ్బ్యాక్ బాగాలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారానికి ప్రభుత్వం జిల్లాల వారీగా ర్యాంకింగ్ ఇస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలు పరిష్కరించి వాటిని స్క్రీన్ పై అప్లోడ్ చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా తదితరులు పాల్గొన్నారు.
చీరాల కారంచేడు రోడ్లోని ప్రైడ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ వేడుకలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వేడుకల్లో పాఠశాల విద్యార్థులు పలు రుచికరమైన ఆహార పదార్థాలతో ప్రత్యేకతను చాటుకున్నారు. చీరాల కారంచేడు రోడ్లోని ప్రైడ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ వేడుకలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వేడుకల్లో పాఠశాల విద్యార్థులు పలు రుచికరమైన ఆహార పదార్థాలతో ప్రత్యేకతను చాటుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 400 పైచిలుకు ఆహార పదార్థాలను ఫుడ్ ఫెస్టివల్ లో ప్రదర్శించడం విశేషం. ఇక విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పెద్ద సంఖ్యలో ఫుడ్ ఫెస్టివల్ కు తరలి రావడం, విద్యార్థులు ఆహార పదార్థాలతో సందడి చేయడంతో పాఠశాల ప్రాంతం అంతా పండుగ వాతావరణం నెలకొంది. కాగా ఫుడ్ ఫెస్టివల్ ను చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ సందర్శించారు. విద్యార్థులందరూ స్నేహభావంతో ఐకమత్యంగా ఈ తరహా ఫుడ్ ఫెస్టివల్స్ లో పాల్గొనడం మంచి సంప్రదాయం అన్నారు. ఇదే క్రమంలో ఇటీవల రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన లాక్రోస్ పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థులను సైతం ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో చీరాల ఐఎంఈ అధ్యక్షులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ భవానీ ప్రసాద్, పాఠశాల కరెస్పాండెంట్ అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. Hello. All the parents who are there in the tent, they can go there and say the trees. Tent లో ఉన్నటువంటి పేరెంట్స్ మొత్తం కూడా ఆ చెట్ల కిందకి వెళ్ళి అక్కడ కూర్చోవాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. So the chief guest is coming soon. So all the children and the parents are requested to sit at the trees. So as soon as the chief guest comes. Hello. So all the children who are there in the tent, other than the serving party, so you can go there and sit at the trees. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థులు జిల్లా స్థాయిలో నిర్వహించిన వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్, కబడ్డీ పోటీల్లో విశేష ప్రతిభ కనబర్చి విజేతలుగా నిలిచినట్లు, ఈ క్రమంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఒంగోలులోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2024 పేరిట ప్రకాశం జిల్లా స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో సుమారు 11 కళాశాలకు చెందిన జట్లు పోటీ పడగా సెయింట్ అండ్ జట్టు విజేతగా అందించినట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు తెలియజేశారు. వాలీబాల్ పోటీలో 15 కళాశాలకు చెందిన జట్టులు పోటీ పడగా సెయింట్ ఆన్స్ కళాశాల జట్టు విజేతగా నిలిచినట్లు తెలిపారు. ఇదే క్రమంలో షటిల్, బ్యాడ్మింటన్ పోటీల్లో 9 జట్లతో పోటీ పడి విద్యార్థులు విజయకథనం ఎగరవేసినట్లు ఆయన స్పష్టం చేశారు. మరోవైపు రన్నింగ్ పోటీలో సైతం విజయదుందుబి మోగించినట్లు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్న శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఆయా జట్లు జనవరి నెలలో విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలియజేశారు. చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పాలిటెక్నిక్ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మరి ఈ నెల 19-20 తారీఖున 27th ఇంట్రా పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్ ప్రకాశం జిల్లా స్థాయిలో ఈ అకాడమిక్ 2024-25 సంబంధించి ఒంగోలు డిఏ పాలిటెక్నిక్ కాలేజీలో జరిగినవి. వీటిలో మా కళాశాల అన్ని క్రీడా విభాగాల్లో పాల్గొని కబడ్డీలో విన్నర్స్ గాను, వాలీబాల్లో విన్నర్స్ గాను, షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్ లో విన్నర్స్ గాను, అదేవిధంగా షటిల్ బ్యాడ్మింటన్ రన్నర్స్ లో విన్నర్స్ గాను గెలుపొందడం జరిగింది. మరి ఈ విధంగా గెలిచినటువంటి మా విద్యార్థులందరూ కూడా రేపు జనవరిలో జరగబోయే స్టేట్ మీట్ కి వీళ్ళు అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కి మాకు వెళ్ళడానికి సహకరించినటువంటి మా ప్రిన్సిపల్ కె జగదీష్ బాబు గారికి, అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పాలిటెక్నిక్ విజయభాస్కర్ రెడ్డి గారికి, డాక్టర్ అమర్నాథ్ బాబు గారికి కూడా, అదేవిధంగా మా కళాశాల యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. వారాంతపు సెలవు దినం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 14 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 72,411 మంది దర్శించుకోగా 27,677 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.44 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం.
నిన్నటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర నైరుతి బంగాళాఖాత ప్రాంతమైన ఉత్తర తమిళనాడు అండ్ దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో బాగా గుర్తించబడిన అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా కదిలి డిసెంబర్ 23, 2024కి 8:30 నైరుతి బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్ర తీరంలో కొనసాగుతూ దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదిలి డిసెంబర్ 24 నాటికి ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంలో ఉన్న నైరుతి బంగాళాఖాతంలోనే కొనసాగే అవకాశం ఉంది. వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే నెల 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక ట్రంప్ విజయంలో ప్రపంచ కుబేరుడు టెస్లా బాస్ ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో తన గెలుపునకు దోహదపడ్డ మస్క్ కు ట్రంప్ తన కేబినెట్ లో సముచిత స్థానం కల్పించారు. ఎఫిషియన్సీ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇక ట్రంప్ 2.4లో మస్క్ పాత్ర కీలకం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో రాజధానిలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఆరోప్ పత్ర పేరిట ఆ ప్రభుత్వంపై బీజేపీ 2 రోజుల క్రితం తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వం దేశంలోని అత్యంత అసమర్థ ప్రభుత్వమని బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం చంద్రబాబు కొత్త సంకల్పం తీసుకున్నారు. ఇందుకోసం స్వరాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను ప్రకటించారు. పేదరికం లేని సమాజం, ప్రతి కుటుంబానికి అవసరమైన వనరులు సమకూర్చడం, ఎదిగేందుకు అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ విజన్ ను ఆవిష్కరించారు. ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేసేలా స్వరాంధ్ర విజన్ రూపొందించారు. కేంద్రంలో ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047కి అనుగుణంగా చంద్రబాబు తన విజన్ ను స్పష్టమైన లక్ష్యాలతో ప్రకటించారు. ఎస్ఆర్ గ్రూప్ కు చెందిన ఇమేబిలిటీ విభాగమైన ఎలక్ట్రిక్స్ నుంచి కొత్త స్కూటర్ విడుదలైంది. ముఖ్యంగా అర్బన్ ప్రజల అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. పట్టణ వాసులతో పాటు అడ్వెంచర్లు చేయాలనుకునే వారికి ఉపయోగంగా ఉంటుంది. స్టోరీ లుక్, సొగసైన డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఎండ్యూరో స్కూటర్ ప్రత్యేకతల విషయానికి వస్తే గంటకు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. కేవలం 5.1 సెకండ్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. 2 రకాల బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. వీటిలో 2.3 kWh బ్యాటరీ వేరియంట్ 90 కిలోమీటర్లు, 3.0 kWh బ్యాటరీ 117 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. 42 లీటర్ బూట్ స్పేస్ తో నిల్వ సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర 57,999 రూపాయలు. మొదటి 1000 మంది కస్టమర్లకు బ్యాటరీ యూజ్ సర్వీస్ అందుబాటులో ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కు పాక్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఈ ఐసీసీ ఈవెంట్ కు భారత జట్టును పంపేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. టీమిండియాను పాక్ పంపేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దాంతో హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ పట్టుబట్టింది. మొదట ఇందుకు నిరాకరించిన పాక్ బోర్డు ఆ తర్వాత దిగొచ్చింది. భవిష్యత్తులో భారత్ లో జరిగే ఐసీసీ ఈవెంట్స్ ని సైతం హైబ్రిడ్ మోడల్లోనే ఆడుతామని షరతు విధించింది. దీనికి ఐసీసీతో పాటు బీసీసీఐ అంగీకరించడంతో ట్రోఫీపై నెలకొన్న నీలి నీడలు తొలగిపోయాయి. పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న టోర్నీలో భారత్ తన మ్యాచ్లన్నీ యూఏఈలో ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి యూఏఈని తటస్థ వేదిక పీసీబీ అధికార ప్రతినిధి అమీర్ మీర్ పేర్కొన్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల జాండ్రపేటలోని శ్రీ దాదా అమీన్పీర్ దర్గాలో 49వ గంధం వేడుకలు. ఈ నెల 26 నుంచి 3 రోజుల పాటు నిర్వహణ. మీడియా సమావేశంలో గంధం వేడుకలు కరపత్రాన్ని ఆవిష్కరించిన దర్గా భక్త బృందం. ముగిసిన లేక్రోస్ రాష్ట్ర స్థాయి పోటీలు. ఓవరాల్ ఛాంపియన్ గా బాపట్ల జిల్లా. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ ఫైట్ మాస్టర్ కింగ్ సల్మాన్. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సాధారణ తనిఖీల్లో భాగంగా చీరాల 1 టౌన్ కారంచేడు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సౌత్ కోస్ట్ రేంజ్ డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. నేరాల నియంత్రణలో పోలీసు అధికారులు చేపట్టాల్సిన అంశాలపై సూచన. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.